అలాగే ప్రార్థించినటువంటి ప్రకాష్కు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ సంవత్సరపు 2024 సంవత్సరములో దేవుడు కాపాడి 2025 సంవత్సరంలోనికి మనందరినీ ప్రవేశపెట్టాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీకు అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారులారా, దయచేసి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. జాగ్రత్తగా దేవుని మాటలను మీరందరూ కూడా వినడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, గమనించండి ఒక సత్యాన్ని. ఈరోజు 2024 సంవత్సరము ఎంత ఫాస్ట్గా గడిచిపోయింది. నిజంగా ఆలోచన చేస్తే చాలా తొందరగా గడిచిపోయినట్టుగా మనకు కనపడుతుంది. అంతేకాదు 2024 సంవత్సరం కాస్త కష్టముతో కూడా గడిచిపోయినట్టు కనపడుతుంది నాకైతే. ఎందుకంటే సుమారుగా మే నెల నుంచి హెల్త్ బాగాలేక చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాను. అంటే ఏది ఏమైనా మన ప్రయాణాల విషయంలో, అలాగే మన పనుల విషయాలలో మనం నిమగ్నం అయిపోయాము. కానీ చాలా తొందరగా గడిచిపోయినట్టుగా మనకు కనబడుతుంది. 2025 సంవత్సరంలోనికి మనం వచ్చామని చాలా సంతోషపడుతూ ఉన్నాం. మంచిదే కాదనటలేదు, కానీ ఒక సత్యాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఏంటంటే 2024 సంవత్సరపు క్యాలెండరు తీసేశారా ఉందా? ఏమా తీసేస్తారు. అదే, ఎందుకంటే క్యాలెండర్ ఇవ్వలే కాబట్టి అట్టే ఉంటుంది. కొంచెం ఇబ్బంది ప్రయత్నం చేస్తున్నారు మన సంఘ సభ్యులు అది తీసుకొని రావడానికి. కాస్త ఆలస్యమైంది అని వాళ్ళు చెప్పడం వల్ల లేట్ అవుతుంది. ఏది ఏమైనా క్యాలెండర్ అయితే తీసివేయబడుతుంది. 2024 సంవత్సరపు క్యాలెండరు తీసివేయబడుతుంది. క్యాలెండర్ అయిపోయింది, దాన్ని తీసేశాము అని మనం అనుకుంటున్నాం. కానీ మీరు గమనించాలి, ఇక్కడ 365 రోజులు 365 రోజులు గడిచిపోయినాయి అనుకుంటున్నాము. కానీ ఈ 365 రోజులు మన జీవితంలో గడిచిపోయాయి. మనకిచ్చిన దినాలు ఉన్నాయి చూడండి, ఆ దినములు అయిపోతూ ఉన్నాయి. అవి గడిచిపోయాయి. క్యాలెండర్ తీసేయడం కాదు, కానీ మనకిచ్చినటువంటి ఆ దినములు 365 రోజులు అయిపోయినాయి అని ఆలోచించాలి మనం.
అయిపోతూ ఉన్నాయి, మనకు దినాలు అయిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి, గడిచిపోతూ ఉన్నాయి. అంటే మనకి ఇవ్వబడిన దినములు కూడా దగ్గర పడుతున్నాం, మనం కూడా మరణానికి. దేవుడిచ్చినటువంటి దినములు ఉన్నాయి. ఆ దినములలో దేవుడేమో మనకు అమరులుగా చేయలేదు. అంటే చావు లేకుండా మనల్ని పుట్టించలేదు, చనిపోవలసిందే. అంటే ఆయుష్కి లిమిట్ పెట్టాడు. వారి నెలల సంఖ్య నీకే తెలియను అన్నాడు యోబు గ్రంథములో. మనిషి ఆయుష్ కాలము పరిమితి కలదు అన్నాడు. ఏమా 14వ అధ్యాయం అనుకుంటా, అదేనా? వెరీ గుడ్, చదవమ్మా. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు. పరిమితి అంటే లిమిట్, అంటే ఇక్కడ వరకు ఉండాలి. ఏమా ఇక్కడ వరకు ఉండాలి, ఆ తర్వాత లేదు. ఇంకా ఇక్కడ వరకు లిమిట్ పెట్టాడు. లిమిట్. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకే తెలిసై ఉన్నది అన్నాడు. అంటే లిమిట్ పెట్టినటువంటి ఆ పరిమితి పెట్టినటువంటి ఆ దినములు మన జీవితంలో అయిపోయినాయని జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మీరు ఒక సత్యాన్ని గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఈ 2024 సంవత్సరం అంతా గడిచిపోయింది అని మనం ఆలోచించేదానికంటే దీని వెనక దేవుని యొక్క కాపుదల మాకుంది, అందుకే మేము గడుచుకున్న ఆ దినములను పూర్తి చేసుకున్నామని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనలను తన కృపచేత మనలను భద్రపరచకపోతే ఆ 2024ను మనం దాటి యువతలకి వచ్చే అవకాశం లేదు. మనం ఒక నెల, వినండమ్మా, ఒక నెల గడిచిపోయింది. ఈ నెల అంతా బాగా గడిచిపోయిందండి. ఎందుకు? చాలా మంది అంటుంటారు ఈ నెల బాగా గడిచిపోయిందండి. ఎందుకు? ఏం లేదండి, లోన్ వచ్చింది, లోన్ వచ్చింది, డబ్బులు వచ్చాయి కనుక ఏమి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. డబ్బులు వచ్చాయి కనుక. లేదా ఈ నెల బాగా జరిగింది, ఎందుకు తెలుసా? ఒక 20,000 నా ఇంట్లో ఉండే గనక ఈ నెల చాలా చక్కగా గడిచిపోయింది అనుకుంటున్నాం. అవునా? నెల గడిచిపోయింది, హ్యాపీగా ఉన్నాము అనుకుంటున్నాము. కానీ నెలంతా కూడా దేవుడు కాపాడాడు అని నీ నోటి ద్వారా ఒప్పుకోవాల్సిందే. అది రావాలి. తెలుసా మీకు? ఈరోజు మనం తింటున్న ఆహారం నీ చేతిలోనికి ముద్ద 5 వేళ్లతో పోతుండీ. ఈ ముద్ద, ఈ ఆహారము లోపలికి వెళ్ళాలి అంటే ఎవరి సెలవు ఉండాలో తెలుసా? ఏం చెప్పరు? దేవుని సెలవు ఉంటేనే లోపలికి ముద్ద దిగుతుంది. ఆహారము తిని మనం తృప్తిగా ఉన్నాము అంటే దాని వెనక దేవుని కాపుదల ఉంది అనేది నువ్వు గుర్తించాలి. దేవుడు కాపాడకపోతే, దేవుని కాపుదల లేకపోతే నువ్వు బ్రతికే అవకాశమే లేదు. ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. ప్రతి సంవత్సరము
జనవరి మాసంలో రైస్ ప్యాకెట్లు ఇంట్లోకి వేసుకుంటుంటాం. వేసారా లేదా? హలో ఏమా? ప్రతి సంవత్సరము పిల్లలు ఏదో చేశారు చూడండి అక్కడ. అమ్మాయి ఎందుకు కూర్చున్నారా? ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో రైస్ ప్యాకెట్ ఇంట్లోకి వేసుకుంటున్నాం. వేస్తున్నారా? వేసుకోలేదా? వస్తారులే, లారీ వస్తుంది కదా, ఒక ట్రక్ వస్తుంది మన ఊరికి, మనం వేసుకుంటాం. ఎప్పటి వరకు? ఏమా? సంవత్సరం వరకు. అమ్మయ్యా, ఇక ఆ యొక్క బస్తాలు వేసుకున్నాం. ఇక ఈ సంవత్సరం ఏ టెన్షను లేదు అనుకుంటున్నాం. జనవరి మాసం వచ్చేసరికి మనమందరం కూడా ఆ యొక్క భోజనానికి సంబంధించినటువంటి ఆహారపు ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకొని సంతోషిస్తూ ఉన్నాం. వస్తాయిలేండి, వచ్చినాయా లేదా? నేను కూడా చూస్తూ ఉంటాను. అది బండి వస్తుంది, ఒక వెహికల్ వస్తుంది మన ఊరికి. మన ఊరు ఆయనే పాపం ఉన్నా లేకపోయినా అమౌంట్ అడ్జస్ట్ చేసి వేస్తూ ఉంటాడు. చాలా మంచిది. నాకు కూడా అన్న అబ్రహాం అన్న ఒక ప్యాకెట్ తీసినాను సార్ అన్నాడు. రైస్ ప్యాకెట్ ఒకటి ఇస్తున్నా సార్ అని ఫోన్ చేసినాడు. మంచిదేనా? చాలా సంతోషం, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగా కానీ ఫోన్లో చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఏమా, బస్తాలు లోపల ఇంట్లో పెట్టుకొని ఈ సంవత్సరం అంతా ఇక భయం లేదు అని అనుకుంటూ ఉన్నాం. మంచిదే, కాదనటలేదు. కానీ ఆ బస్తాల వెనుక ఎవరున్నారో తెలుసా? నీ ఇంట్లో ఆ యొక్క బియ్యము లోపలికి వచ్చాయి. ఆ బియ్యాన్ని పండించింది ఎవరు? ఏమా? రైతు. యా రైతు దగ్గర తెచ్చివంటే పలానా ఆయన దగ్గర. ఆయన దగ్గర అయితే పర్వాలేదు, ఎందుకంటే ఆయన ఎక్కువ మందులు కొట్టడు, మంచిగా చేస్తాడు, టయానికి నీళ్లు పెట్టి మంచిగా ఉంటాయిలే. మందులు కొట్టని ఆహారం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మందు ఎక్కువ వాడకూడదు బియ్యానికి కదా. యా రైతు దగ్గర ఆ పలానా ఆయన దగ్గర అయితే పర్వాలేదు. ఎవరు పండించారు ఇవి? పలానా ఆయన రైతు పండించాడు అనుకుంటున్నారు. ఇప్పుడు అంటున్నారు మీరు దేవుడు ఇస్తున్నాడని. మంచిదే, మంచి సమాధానం చెప్పారు. కానీ మీరు వాడుకునే భాష ఎలా ఉంది తెలుసా? మీరు అనే మాటలు ఆ రైతు పండించాడు, పలానా ఆయన పండించాడు అనుకుంటున్నారు. అవునా? రైతు విత్తనాలు విత్తడం వరకే. రైతు ఏం చేస్తాడు? భూమిలో వరి నాటడం వరకే. దానికి ఆ వరి నాటిన తర్వాత దానికి పంటను అనుగ్రహించాలంటే ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అందుకే వాక్యంలో రాయబడింది. ఒకసారి చూడండి, నా మాట కాకుండా దేవుని మాట చూడండి ఒకసారి. కీర్తనాలు 126వ అధ్యాయం 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు కన్నీళ్లు విత్తుతూ విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదడు. విత్తనాలు చేతబట్టుకొని ఆ విత్తనము విత్తే వరకే నీ పని. తర్వాత దాన్ని ఫలించాలి, ఆ విత్తనం ఫలాలు పండాలి అంటే ఎవరి సెలవు ఉండాలి తెలుసా? ఏమా? దేవుని సెలవు ఉంటేనే భూమి పండుతుంది. భూమి పండితేనే నీకు ఆహారపు గింజలు నీ చేతికొచ్చేది. భూమిని పండమని చెప్పింది ఎవరు? భూమిని ఫలించమని చెప్పింది ఎవరు?
గట్టిగా ఎవరు చెప్పారు భూమిని ఫలించమని? దేవుడు చెప్పాడు. భూమి ఫలించును గాక అని చెప్పాడు. అందుకే భూమి ఫలిస్తుంది. మీరు బాగా గమనించండి. ఒకనాటి ఇశ్రాయేలీల గురించి మనం జాగ్రత్తగా ఆలోచించి తర్వాత క్రైస్తవులమైన మన దగ్గరికి మనం వద్దాం. ఇశ్రాయేలీలను ఏ విధంగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడో, ఆయన కాపుదల ఎలా ఉందో, ఆయన కాపుదల ఎలా ఉందో, ఆయన కృప ఎలా ఉందో ఒక్కసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదండి. ఏమా బైబిల్ లేని వారు తెచ్చుకోండి. వీటికో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఒక గ్రంథాన్ని తెచ్చుకునండి, మంచిది. బైబిల్ ఉంటే మీ జీవితాలలో మరి గొప్ప దీవెనలు మీరు చూస్తారు. బైబిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకండి. మందిరానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలా? వరి కోయడానికి పోయినావు, కొడవలు లేకుండా పోతే పనిలో పెట్టుకుంటాడా? అదేనండి. ఏంటికి వచ్చావు? ఊరికి వచ్చే ఏంటికి వచ్చినావు అమ్మ అంటే అదే వరి కోయనికి వచ్చినారంటే మరి చేతిలో ఏం లేదే. చేతిలో ఆయుధం ఉంటేనే కదా నీకు పని ఇచ్చేది. మందిరానికి వస్తున్న ప్రతి క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఏం తీసుకురావాలి? బైబిల్ తెచ్చుకోవాలి. చాలా మంది ఊరికి వస్తున్నారు, సెల్ ఫోన్లో బైబిల్ కాదు, చేతిలో బైబిల్ ఉండాలి. గత సంవత్సరంలో పెద్దలు ఇది 2000 రూపాయలు పెట్టి నాకు గిఫ్ట్ ఇచ్చినారు. ఎవరు? మన సంఘస్థులే. ఖచ్చితంగా అందరూ బైబిల్ తెచ్చుకోండి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులను దేవుడు మరి ఎలాగూ కాపాడుతూ ఉన్నాడో ఒకసారి చూడండి. కీర్తనాలు యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. యెహోవాను నేను దానిని కాచుతూ ఉన్నాడు. ఎలాగట? ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవరును దాని మీదికి రాకుండానట్లు. యెహోవా అనే నేను ఒక తోటను వేశాడట. ఆ తోటకి ప్రతి క్షణం ఏం చేస్తున్నాడంటే దేవుడు నీరు కట్టి దాన్ని కాపాడుతున్నాడు. ఎవ్వరు రాకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఆ పంటను వేశాడు. ఆ పంట ఎవరో తెలుసా? ఎవరు? ఇశ్రాయేలీ. చూడండి అక్కడనే 2వ వచనం, పై వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. ద్రాక్ష వనమంట. దేవుడు వేశాడు ఒక పంట, ద్రాక్ష వనముని. దాన్ని ఎలా కాపాడుతున్నాడంట? దివారాత్రములు కాపాడుతున్నాడంట. ఒక రైతు పొలములో పంట వేస్తే ఎలా కాపాడుతాడు తెలుసా? పగలు మాత్రమే. కానీ ఆయన కూడా చాలా జాగ్రత్తగా రాత్రిపూట కూడా పోతున్నాడు. కూడా నీళ్ళు కట్టనికే పైర వచ్చేంత వరకు పోతాడు. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఒక చిన్న పిల్లలను కాపాడినట్టు కాపాడుకుంటాడు రైతు ఒక పంటను. అవునా? పిల్లల్ని కాపాడుకుంటున్నాడు, చిన్న పిల్లలను అంతగా శ్రద్ధ వహిస్తాడు రైతు ఒక పంటను కాపాడే విషయంలో. అంతెందుకండి, నీ ఇంటి ముందర ఒక చెట్టు వేసుకుంటావు, ఆ చెట్టు నువ్వు కాపాడుకోవా? ఏదైనా ఒక చెట్టు వేసావు, ఫలాలు ఇచ్చే చెట్టు, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు? ఎంత జాగ్రత్తగా దానికి అవసరానికి నీళ్లు పెడతావు. పశువులు రాకుండా, ఏవి రాకుండా? పశువులు రాకుండా జాగ్రత్త పడతావు, గొర్రెలు రాకుండా జాగ్రత్త పడతావు. మా ఇంటి దగ్గర ఒక మొక్క నాటాం, చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసినాం. ఆయన వచ్చి ఆ గొర్రెలు వచ్చి ఏమైపోయినాయి, మొత్తం తినేసి వెళ్ళిపోయింది.
దేవుడు కూడా ఒక ఒక పంటను వేసినాడట. ఆ పంటను ఎలా కాపాడుకుంటున్నాడంటే దివారాత్రములంట. దినము ప్లస్ రాత్రి, దివారాత్రములు దాన్ని కాపాడుతూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఏది కూడా రాకుండా, ఆ పంట దగ్గరికి ఏది పశువు రాకుండా, ఏది రాకుండా, ఏ గొర్రెపిల్ల పశువు ఆ తోటలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆ పంట ఎవరు అంటే మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి చూడండి, ఆ పంట యొక్క భావం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 10:1. హోషేయ, యెషయా కాదు హోషేయ, క్షమించండి, 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఎవరంటండి? వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు అనమాట. నేను ఇశ్రాయేలీలను నేను చక్కగా కాపాడి తిని అని చెప్తున్నాడు. ద్రాక్ష వనము, ద్రాక్ష తోట అంటే ఎవరు అంటే ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు. నిజంగా మీరు గమనించండి, ఇశ్రాయేలీలను దేవుడు కంటికి రెప్పల దివారాత్రములు వారిని కాపాడుకుంటూ వారిని పోషించుకుంటూ నడిపించాడు. అవునంటారా కాదంటారా? గమనించండి ఒకసారి. ఇశ్రాయేలు గురించి ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు గురించి ఆలోచన చేస్తే ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ బానిసత్వము నుంచి విడిపించిన తర్వాత ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత చక్కగా కాపాడాడండి వాళ్ళని. ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేసాడు, ఆరిన నీళ్ళగా చేశాడు, ఆరిన నీళ్ళగా చేసి వారిని నడిపించాడు. కంటికి రెప్పలా ఆ ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడు? దేవుడు కాపాడుతున్నాడు. ఆయన కాపుదల ఉంది వారి మధ్యన. ఎన్ని సంవత్సరాలు కాపాడాడు? ఏమా గట్టిగా ఏమా ఎన్ని సంవత్సరాలు బాబు? 40 సంవత్సరాలు. అరణ్యములో వారికి ప్రయాణములో 40 సంవత్సరాలు కాపాడాడు. ఆయన కాపుదల ఉంది గనక వారిని కాపాడుకుంటూ ఆ ప్రయాణం అంతా కొనసాగించాడు ఇశ్రాయేలీలను. ఆహారం కావాలి అంటే ఆకాశం నుంచి కుమ్మరించాడు. దాహం వేస్తుంది అని మోషేని అడిగితే, దేవుడికి ప్రార్థన చేస్తే బండలో నుండి దాహాన్ని తీర్చాడు నీళ్ళిచ్చి. బైబిల్లో రాయబడింది ఏంటంటే వారు వేసుకున్న బట్ట మాయలేదట, వారు వేసుకున్న చెప్పులు తరిగిపోలేదట. అందుకే అన్నాడు కదా, నేను వారిని చక్కగా కాపాడుకుంటూ వచ్చాను నేను అంటున్నాడు. ఇంకా చూడండి, కీర్తనాలు 127 5 నుంచి. వారితో తన అంబుల పొరి నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక. 129 సియోను పగవాడు. 127 అదే కదా. చదవనా? 29 మన యవ్వన కాలం మొదలుకొని అది కాదు, 129 కోయివాడు తన బుద్ధినైనా. ఒక్క నిమిషం. 129 7 వచ్చింది. 7 వచ్చినాం కదా, 5 వచ్చింది. సియోను పగవారు అన్నారు, సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురు కాక, వారి ఇంటి మీద పెరుగు గట్టి వలె ఉందురు కాక, ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయివాడు తన గుప్పిలినైనను, పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో 121 క్షమించండి, 121 5. ఎవరు కాపాడుతున్నారంటే ఇశ్రాయేలీలని. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ప్రయాణం చేస్తూ ఉంటే ఎండ దెబ్బ తగలకుండా
నీకు తగలదు, నిన్ను కాపాడువాడు యెహోవాయే. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘాన్ని పెట్టాడు ఇశ్రాయేలీయులకు. అవునా? మేఘం పెట్టి నడిపించాడు. మేఘం కింద వీళ్ళు నడవాలా. మేఘం ఇట్లా ఉంది, మేఘం కింద వీళ్ళు నడిచి ముందుకెళ్ళాలా. మేఘం ఆగిపోయింది అనుకోండి, వీళ్ళ ప్రయాణం కూడా ఏం చేయాలా? ఆగిపోవాలా. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. రాత్రి చీకటిలో ఉంటే ఏమన్నా జరుగుతుందేమో అని ఒక దీపాన్ని పెట్టాడు, అగ్ని దీపం, అగ్ని స్తంభాన్ని నిలబెట్టాడు. నిలబెట్టి ప్రయాణం కొనసాగించాడు ఇశ్రాయేలీయులను. రాత్రి వెన్నెల దెబ్బను నీకు తగలకుండా నేను నిన్ను కాపాడితిని అంటున్నాడు. ఇంకా ఏ అపాయమును నీకు రాకుండా యెహోవాయే నిన్ను కాపాడును. ఇంకా ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని ఒకనాడు ఇశ్రాయేలీయులతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా 40 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా వారిని గమ్యానికి చేర్చాడు, కానాను దేశానికి చేర్చాడు. చేర్చిన తర్వాత కూడా ఇశ్రాయేలు అక్కడ కూడా ఆ దేశాలు, కానాను దేశం మరి చక్కగా భాగాలు పంచుకొని ఎవరి భాగాలు వాళ్ళు సెట్ చేశాడు యెహోషువ. సెట్ చేసి అక్కడ కూడా స్థిరపడిన తర్వాత కూడా దేవుడు వారి మధ్య నుండి వారిని కాపాడుకుంటూ వచ్చాడు. వారికి దేవుడు తన కాపుదల ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకా కీర్తనలు 65వ అధ్యాయము. కాస్త ముందుకు రండి అమ్మ, ప్లేస్ ఉంది. అమ్మాయి చిన్నపిల్లలు ముందుకు రండి, జరగండి, ముందుకు రండి అమ్మ, ముందుకు రండి అమ్మా, కొంచెం సర్దుకొని కూర్చోండి. 165:9 నుంచి నీవు భూమిని దర్శించి దాన్ని కలుపుచున్నావు, తడుపుచున్నావు. వెరీ గుడ్. దాన్ని తడుపుచున్నావు, దానికి మహా ఐశ్వర్యమును కలగజేయుచున్నావు. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి తీసుకొని వెళ్ళినప్పుడు కాపాడాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కానాను దేశంలో వాళ్ళు స్థిరపడిన తర్వాత కూడా వారిని కంటికి రెప్పలాగా దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులమైన మనలందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఏమా? దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపుదల లేకపోతే మనం బ్రతికే అవకాశము లేదు. ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, భూమిలో విత్తనాల వరకే విత్తుతున్నావు, దాన్ని తడిపేది కూడా దేవుడే. నీకు ఆహారం కావాలి, 4 పిల్లల్ని 2 పిల్లల్ని పోషించాలి అంటే 10 బస్తాలు లేదా 8 బస్తాలు లేదా ఒక 6 బస్తాలు లోపలికి వేసుకుంటే ఆ బియ్యపు బస్తాలు సంవత్సరం అంతా గడిచిపోతుంది అనుకుంటున్నాం మనం. కానీ ఆహారము పండించేది రైతే అని మనం చూస్తున్నాం, రైతును చూస్తున్నాం. కానీ రైతు వెనక దేవుని కాపుదల. దేవుడిచ్చాడు ఆహారాన్ని, దేవుడు పండమని భూమికి ఆజ్ఞించాడు, అందుకే అది పండుతుంది. అది పండి నీకు ఆకలి తీరుస్తూ ఉంది. అదే చెప్పాడు అక్కడ. బాగా గమనించండి. పండి మనకు ఆకలి తీరుస్తూ ఉంది. ధాన్యపు గింజలు పండాలి అంటే దేవుడు ఫలించమని చెప్పాడు, ఫలిస్తుంది, ఆహారం వస్తూ ఉంది. రైతు కష్టపడ్డాడు కాదు, రైతు ఎంతవరకు ఉన్న విత్తనాలు విత్తే వరకే ఉంటుంది. కానీ
ఆ తర్వాత ఫలించమని చెప్పింది దేవుడు భూమికి. నీకు 6 బస్తాలు అయితే నీ కుటుంబం నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు. ఫ్యామిలీ పెద్దగా అయితే ఒక 10-12 బస్తాలు వేసుకుంటే జరిగిపోతుంది అనుకుంటున్నావు. కానీ భూమిని పండమని చెప్పింది ఎన్ని బస్తాలని చెప్పినాడు? ఎన్ని బస్తాలు పండాలో భూమికి? 6-12 సరిపోతుందా? మన గ్రామంలో ఉన్న వారికి ఒక ట్రక్కు రైస్ అయితే సరిపోతుంది ఏమో మన ఎస్సీ వాళ్ళకు. అలాగే అదర్ క్యాస్ట్ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఆహారం పెట్టింది కూడా, వారికి కూడా ఆహారాన్ని పండిస్తున్నది కూడా దేవుడు. అందరిని చూసుకోవాలా దేవుడు. అందరూ దేవుని కాపుదల్లో ఉన్నారు. అన్ని బస్తాలు పండాల. మన గ్రామానికి ఆహారము పండాలి అంటే భూమికి చెప్పాడు నువ్వు ఫలించంటే ఫలిస్తుంది. మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆహారం భోంచేస్తున్నారు. మన గ్రామంలోనే కాదు, మన మండలంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు దృష్టిలో పెట్టుకొని భూమికి ఇన్ని బస్తాలు పండాలని చెప్పినట్టుగా భూమి ఫలిస్తుంది. మండలమే కాదు, కర్నూలు జిల్లానే కాదు, మన ఆంధ్రప్రదేశే కాదు, సుమారుగా 280 దేశాలు, ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహారం ఇవ్వాలి అంటే భూమి పండాలి అంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఇన్ని బస్తాలు నువ్వు పండాలని సెలవిచ్చింది దేవుడు. ఓకే, సంవత్సరం గడిచిపోయింది అనుకుంటున్నావు, లేదంటే బస్తాలు లోపలికి వేసుకుంటే ఇంకా అయిపోయింది, ఇంకా సంవత్సరం గడిచిపోతుంది అనుకుంటున్నావు. దీని వెనక దేవుని కష్టం. దేవుడు అనుకుంటే వచ్చినవి అవన్నీ, అనుకోకపోతే రావు. అవునా కాదా? ఏమా? ఖచ్చితంగా మనము నమ్మి తీరాల్సిందే. నువ్వు ఏదైనా అనుకో కానీ నమ్మి తీరాల్సిందే. దీనికి ఖచ్చితంగా నమ్మాల్సిందే. దేవుడు సహాయం చేశాడు, భూమికి చెప్పాడు ఇన్ని బస్తాలు పండాలని సెలవిచ్చాడు. అందుకే అన్ని బస్తాలు పండాయి. ఈ ప్రాంతంలో ఇంత, తర్వాత వేరే దేశాలలో వారికి ఆహారం పెట్టాలి, మళ్ళీ దేవుడు వారికి ఆహారం ఇవ్వాలి. కాబట్టి వారి వాతావరణానికి సంబంధించిన ఆహారాన్ని పండించాలి దేవుడు. మనమైతే రోజు ఉదయాన్నే లేస్తేనే మనకు భోజనం కావాలా. అట్లే బాంబేకి వెళ్తాం అనుకోండి, బాంబేలో భోజనం భోంచేరు. ఉదయం పూట ఏం చేస్తారు? వడపావ్, టీ, కాఫీ దాంట్లో మళ్ళీ చపాతి. అవి గోధుమలు ఎక్కువ అటువైపు, అక్కడ గోధుమలు పండించాలా. మళ్ళీ దేవుడు అక్కడ కూడా వాళ్ళ కల్చర్ని బట్టి, వాళ్ళ వాతావరణాన్ని బట్టి అక్కడ పండించాలా. తర్వాత ఇంకా వేరే దేశాలలో మీరు గమనించండి, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇవన్నీ దేశాలని వాళ్ళకి సంబంధించిన ఆహారాన్ని వారికి కూడా ఆ భూమి ఫలించమని దేవుడు సెలవు ఇవ్వాలా, ఆ భూమి పండాలా. చూడండి, దేవుని కాపుదల లేకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారము కాదు. వీటన్నిటికి కూడా దేవుడు చెప్పడం వల్ల, సెలవు ఇవ్వడం వల్ల ఆహారపు ధాన్యపు గింజలు మనం పండించుకొని ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాం. ఇన్ని దేశాలు, సుమారుగా 680 కోట్ల మంది ప్రజలంట. 280 దేశాలలో ఉన్న ప్రజలు 680 కోట్ల మంది ప్రజలంట. వీరందరికీ ఆహారము ఇవ్వాలని దేవుడు ఆలోచించి భూమికి చెప్పాడు. భూమికి చెప్తే భూమి అంత ఆహారాన్ని మనకిస్తుంది. ఒక సంవత్సరానికే ఇంత అంటే ఎన్ని సంవత్సరాలు భోంచేసి యువతలకు వచ్చాం మనం? ఇప్పటికే 40 సంవత్సరాలు నీకు వచ్చాయి అంటే, 40 ఏళ్ళు దాటొచ్చాయి అంటే 40 ఏళ్ల నుంచి నీకు ఆహారము పండించమని భూమికి చెప్పడం ద్వారా ఆ పండిన ఆహారాన్ని భుజించి నువ్వు దాటుకుంటూ వస్తున్నావు అన్నమాట.
సంవత్సరాలు సంవత్సరాలు దేవుని కాపుదల ఉంది మనకు. అందుకే మనము ఆహారాన్ని తిని ఆకలి తీర్చుకుంటున్నాం. భూమికి ఆహారం పండాలంటే ఊకే పండుతుందా? ఏమా ఆహారం పండమని చెలవిచ్చినాడు. ఒక పండేస్తుందా? విత్తనాలు విత్తుతానే ఏం చేయాలా? వర్షం రావాలా. వర్షం ఏం చేయాలి? వర్షం రావాలా. ఆకాశము నుంచి వర్షం రావాలా. విత్తనాలు విత్తిన వెంటనే రైతు పైకి చూస్తాడు. ఏముంది పైన? ఉన్నాడు. నిన్ను పంపించిన ఒక ఆయన ఉన్నాడు అక్కడ. వర్షం కాదు. అదే మనం చూసేది. అది వరకే మనం ఆలోచించేది. పైకి చూసి ఆ మేఘాలు వచ్చాయా లేదా, ఆ వర్షపు వాతావరణం కనపడుతుందా లేదా అని చూస్తుంటాం. అయ్య బాబు ఆయన పంపించాలా? వర్షము ఆయన పంపాలా? ఆయన పంపితే తప్ప వర్షం పడదు. వర్షం పడాలి అంటే ఏం చేయాలా? వర్షం పడాలి, పంట తడపాలి, నీ దాహం తీర్చాలి అంటే ఏం చేయాలా? ఎండాకాలము ఎండలు ఎక్కువగా ఉండాలా. చూడండి, ఒకదానికొకటి దేవుడు ఎలా దానికి సంబంధించి పెట్టేశాడు. ఎండాకాలంలో ఎండలుంటే ఆ ఎండలు ద్వారా, ఆ వేడి ద్వారా ఆ సూర్యుని నుంచి వచ్చే ఆ కిరణాలు సముద్రం మీద పడతాయి. ఆ కిరణాలు సముద్రం మీద పడతాయి. సముద్రం మీద పడితే ఆ సముద్రపు నీరు ఏం చేయాలా? ఆవిరైతే కింద మంట పెట్టు, పైన బేషన్లో ఒక వాటర్ పోసి పెట్టు, కింద మంట పెడితే నీళ్లు దాంట్లో పోసి పెడితే ఏమైతుంది? ఆ వాటర్ వేడెక్కి ఒక అర్ధ గంట సేపు దాన్ని గమనించకుండా పెట్టు. అట్లే ఏమైతుంది? నీరంతా ఎక్కడ పోతుంది? కింది పోతుంది. ఆవిరై పైకి వెళ్ళిపోతుంది వాటర్. కింద ఏముంది? మంట ఉంది. పైన వాటర్ ఏమైపోయినాయి? వేడెక్కి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి ఆ వాటర్? ఆవిరి రూపంలో మేఘాలలోనికి వెళ్ళిపోయాయి. అందుకే దేవుడు పైన మంట పెట్టినాడు. నువ్వేమో కింద పెడతావు, అది నీ కాట వరకే తెలుసు. దేవుడు ఎడబెట్టినాడు? నీళ్ళ పైన మంట పెట్టినాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఆ కిరణాలు సముద్రం మీద పడితే సముద్రంలో ఉన్నటువంటి నీరన్నీ ఎన్ని సంవత్సరాలు అయిందండి? మీరు గమనించండి, ఎన్ని సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు వర్షాలు పడి నీళ్ళన్నీ నువ్వు వాడుకొని, నువ్వు అన్నీ చేసుకొని, నీ పంట తడిపి, నువ్వు దాహం తీర్చుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? చిన్న చిన్న నదుల్లోకి వెళ్ళిపోతాయి. నదుల్లో ఉన్న వాటర్ ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మరి ఇన్నేళ్ళు ఇది సముద్రం నిండడం లేదేంటి? ఏమా ఇన్ని సంవత్సరాలైంది కదా, సముద్రం నిండాలా కదా. నిండాలంటే సముద్రంలో ఉన్న నీరు కూడా కాలవుతుంది. ఎలా కాలవుతుంది? ఆ సూర్యుని కిరణాల ద్వారా సముద్రంలో ఉన్న నీరు వేడెక్కి, ఆ వేడెక్కడం ద్వారా సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పు నీరు. ఆ ఉప్పు నీరు ఆవిరై లోపలికి పైకి వెళ్ళిపోతే పైన మేఘాలలో నీళ్లు చేరుకొని మేఘాలలో ఫిల్టర్ అవుతాయి నీళ్ళాడా. వర్షపు నీళ్ళు ఉప్పు ఉంటాయా? ఉండవు. దేవుడు చూడండి ఎంత దీని వెనక దేవుని యొక్క హస్తము నువ్వు గమనించకపోతే పొరపాటు అవుతుంది నీకు. నువ్వు గమనించాలి. ఆ నీరు పైకెక్కిపోయి మేఘాలలో నుండి నీరు మళ్ళా ఒక 3-4 మాసాలు వర్షాకాలం అని పెట్టి, ఆ వర్షాకాలంలో మళ్ళీ ఆ మేఘాలు నీ దగ్గరికి వచ్చి వాలాలి. అవి రావాలంటే ఏం చేయాలా? మేఘాలు నీ దగ్గరికి రావాలంటే, వాహనం నీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? డ్రైవర్ ఉండాలా, తర్వాత డీజిల్ ఉండాలా, అప్పుడు నీ దగ్గరికి వస్తుంది. ట్యాంకర్, వాటర్ ట్యాంకర్ ఉందనుకోండి, వాటర్ ట్యాంకర్ అది రావాలంటే డ్రైవర్ ఉండాలా, దాంట్లో ఏముండాలా? డీజిల్ ఉండాలా, వచ్చేస్తుంది నీ దగ్గరికి. డ్రైవర్ ఉండి, నీళ్ళుంటే, ఆ యొక్క డీజిల్ ఉంటే ఆ వెహికల్ నీ దగ్గరకు వస్తుంది. మరి మేఘాలలో నీళ్లు ఉన్నాయి. మరి ఆ మేఘాలు కదలాలంటే ఏం కావాలా? గాలి కావాలా? గాలి కావాలా? గాలిని పెట్టాడు దేవుడు. ఆ గాలి వీస్తే
ఆ గాలి వీచినప్పుడు ఆ మేఘాలు కదులుతాయి, ఆ వాటర్ నింపుకొని ఉంటాయి. ట్యాంకర్లో వాటర్ నింపుకున్నట్టుగా మేఘాలలో వాటరు నింపుకొని అప్పుడు కదులుతాయి అనమాట. కదిలితే నువ్వేదో బయటకు వస్తే అరే రే ఏదో మాడ మూసుకొని వచ్చింది, వర్షం పడుతుందని అంతనే ఆలోచన చేస్తావు, నువ్వు లోపలికి వచ్చేస్తావు, వర్షం పడుతుందని లోపలికి వచ్చేస్తావు. కానీ దీని వెనక దేవుడు ఎంత గొప్ప కార్యం జరుగుతూ ఉంది. దేవుని యొక్క కార్యం, దేవుని కృపచేత ఆ మేఘాలు వస్తున్నాయి, వచ్చి నీ ప్రాంతంలో నీ వేసిన పంటను తడుపుతున్నాయి, ఒలికించబడుతున్నాయి. వాటర్ అంతా వర్షం రూపంలో మెరుపులు, మళ్ళా మెరుపులు కలగాల. ఆ మెరుపులు ఏదో ఏదో ఏమంటారు, దాన్ని ఏమంటారన్నా, ఏదో మెరుపుల గురించి చెప్తారు, ఏదో మూడు పదం అంటారు, ఉరుములు మెరుపులే, ఇంద్రధనస్సు అది వేరు. ఏదమ్మా అర్జున కదా, ఏమంటారు, అవన్నీ కాదక్కడ, అవన్నీ వేస్ట్, అవన్నీ ఏదో నామకవాస్తి చేస్తుంటారు మనిషి యొక్క తృప్తి కోసం. దేవుని సెలవు ఉండాల్సిందే. వర్షం అక్కడ వచ్చి మన పంటను తడిపి నీ దాహాన్ని తీర్చి తర్వాత వేస్ట్ వాటర్ అంతా పోయి నదిలో కలిస్తే, నదిలో ఉన్న వాటర్ అంతా చిన్న చిన్న కాలువలో కలిస్తే, ఆ కాలువలో ఉన్న వాటర్ నదిలో కలిస్తే, నదిలో ఉన్న వాటర్ సముద్రంలో కలుస్తుంది, సముద్రంలో ఉన్న నీరన్ని స్టాక్ పెట్టుకొని మళ్ళా సూర్యుని కిరణాల ద్వారా మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాయి, మళ్ళీ అక్కడి నుంచి వచ్చినట్టు మళ్ళీ అక్కడికే, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది. ఒక ప్రాసెస్ ఉంది ఇక్కడ, ఒక పద్ధతి ఉంది అనమాట. చూసారా, పంట చేతికి రావాలంటే వర్షం పడాలి, వర్షం పడాలంటే మేఘాలలో వాటర్ రావాలి, మేఘాలలోనికి వాటర్ చేరాలంటే సూర్యకిరణాలు ఉండాలి, సూర్యకిరణాలు ఎండాకాలం ఉండాలి, తర్వాత గాలి వీచాలి, గాలి ద్వారా వర్షములు పడాలి. అప్పుడు నీకు ఆహారపు ధాన్యము నీ చేతికి వస్తుంది, అప్పుడు నువ్వు తినే అవకాశము ఉంది. ఇదండి దేవుని కాపుదల. సంవత్సరాలు గడుచుకుంటూ వస్తున్నాం మనం. ఇదంతా కూడా దేవుడు సహాయం చేయకపోతే ఏది కూడా మనం చేయలేము. చూసారా దేవుని కాపుదల ఎలా ఉందో. అంతేకాదు మళ్ళా ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు వస్తాయి. నీకు ప్రమాదము తప్పించడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రకృతి వినాశనానికి వెళ్ళిపోతుందని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్తున్నారు. దెబ్బతింటుంది ప్రకృతి దెబ్బతింటుంది. అందుకే ఈ కాలుష్యము ఇవల్ల, ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇవల్ల వేయడం వల్ల భూమి దెబ్బతింటుంది. తర్వాత గాలి కూడా కలుషితం అయిపోతుంది అని చెప్తుంటారు. వాటి బారిన నుండి కూడా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆ పరిస్థితి నీకు రాకుండా ఆరోగ్యంగా ఉంచి, బాబు ఆరోగ్యంగా ఉంచి నిన్ను కాపాడుతున్నాడమ్మా. నువ్వు తింటున్నావు ఆహారం, మంచి ఆహారమా అది? బాబు, నువ్వు తినే ఆహారం మంచి ఆహారమా? దేవుడు పండించాడు, కానీ మనిషి ఏం చేశాడు తెలుసా? ఆ పంటను తెలివితోని, దేవుడు విత్తనాలను విత్తే పంటను నీ చేతికి వస్తే, ఇప్పుడు ఏమవి విత్తనాలు లేకుండా పంట రావాలి. టమాటా పండు ఉంది, లోపల విత్తనాలు ఉంటాయా? ఏవవి? హైబ్రిడ్ను మనిషిని తయారు చేసుకొని 6 నెలలకు వచ్చే పంట 3 నెలలకి రావాలి. ఎంత ఫాస్ట్ అండి పంట! అందులో విత్తనాలు ఉండవు, విత్తనాలు లేకుండా పంట తయారు చేసుకుంటున్నారు. హైబ్రిడ్. ఆ ఆహారము మనం తిని మనం అనారోగ్యానికి గురైపోతున్నాం. అనారోగ్యానికి గురైపోతున్నప్పటికీ కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. నువ్వు తినే ఆహారం వల్ల అనారోగ్యం వచ్చేసింది, నువ్వే చేతులారా నాశనం వైపు తీసుకెళ్ళిపోయావు. అయినా కూడా దేవుడు కాపాడుతున్నాడు. పంటనిస్తున్నాడు దేవుడు, నీకు ఆహారాన్ని పెట్టేది దేవుడు కాపాడుతున్నాడు ఇచ్చి. తర్వాత నిన్ను ఆరోగ్యంగా కాపాడడానికి కూడా దేవుడు కాపుదల నీకుంది. అంతేకాదు, నువ్వు ప్రయాణం చేస్తుంటావు, ఇంటి నుంచి బయటికి వెళ్తావు. ఇంటి నుంచి బయటికి వెళ్తే చాలా మంది ఏమంటున్నారంటే, ఎప్పుడో ఒకసారి కాపాడాడండి దేవుడు. యాక్సిడెంట్ అయితే మన సాక్ష్యాలు కూడా మనం విన్నాం. ఎప్పుడో పలాని చోట అండి నన్ను కాపాడాడు దేవుడు ప్రయాణంలో, అందుకే నేను బ్రతికాను అనుకుంటున్నాను. కాదు,
ఒక్క రోజే కాదు, ఏమన్నా అహరోనన్నా రోజు కాపాడుతున్నాడు. ప్రయాణం చేస్తుంటే రోజు ప్రమాదం లేకుండా ప్రమాదానికి తప్పిస్తున్నాడు దేవుడు. అందుకే ఈ 2025లో నువ్వు అడుగు పెట్టావు. 2024లో నిన్ను కాపాడుతలేడా? ఎన్ని ప్రమాదాల నుండి నిన్ను రక్షించాడు. ఒకరోజు జరిగిన ప్రమాదం గురించి గుర్తు చేసుకుంటున్నావు. ప్రమాదము రాకుండా కూడా ఆయన కాపాడుతున్నాడు. అనారోగ్యము రాకుండా కాపాడుతున్నాడు. రోగాలు వచ్చినప్పటికీ ప్రాణము తీసేంత రోగాలు రప్పించకుండా దేవుడు కాపాడుతున్నాడు. చూసారా, 2025 వచ్చింది కాదు ఇక్కడ. దీని వెనక దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని సహాయము ఉంది అనడానికి నువ్వు ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఏదో నా వల్ల నేను తినే ఆహారం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను తినే ఆహారం వల్ల నాకు బాడీ బిల్డర్ ఉన్నాను, నేను తినే ఆహారం వల్ల నేను యాక్టివ్గా ఉన్నాను, నాకు యా బీపీ లేదు, యా షుగర్ లేదు, ఏమి లేదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. దాని వెనక దేవుడు నీకు సహాయం చేయడం వల్ల నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. నువ్వు నమ్మి తీరాల్సిందే. అంతేకాదు ఇంతగా కాపాడుతున్న దేవుడు పాపము చేస్తే, నువ్వు పాపము చేస్తే నువ్వు పాపిగా మారిపోతే డైరెక్ట్ యేసు ప్రభు దేవుడంతటి వాడు భూమికి పంపించాడు. దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందుకే నీకు ఆహారం పెడుతున్నాడు, ప్రేమించినందుకే నీకు వర్షాన్ని ఇస్తున్నాడు, ప్రేమించినందుకే నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రేమించాడు ఆయన. లోకములో ఉన్న మనుషులందరినీ దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించినందుకే 2025లోనికి అడుగు పెట్టావు. ప్రేమించి ఏం చేశాడంటే ఒక నిన్ను ప్రేమిస్తున్నా అనడం లేదు. దాని వెనక ఆయన పని ఉంది. భార్యను భర్త అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. భర్త కూడా అంటాడు నిన్ను ప్రేమిస్తున్నా. మాటలతో కాదు చెప్పడం. ఏం చేయాలా? ప్రేమిస్తున్నానంటే తనకు నచ్చినట్టుగా నీవు ఉండాలి, ఆమెకు నచ్చినట్టుగా నీవు ఉండాలి. అది ప్రేమించడం అంటే ఆమెకి ఇష్టం ఏదో అది చెయ్యాలి, క్రియాపూర్వకంగా తెలియపరచాలి. అది ప్రేమ. చెప్పడం కాదు. దేవుడు కూడా చెప్పినట్టుగా నిజంగా ఆయన చేశాడు. ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. పంపించినటువంటి ఆయన ఏం చేశాడంటే నశించిపోతున్నటువంటి నిన్ను ఆయన రక్షించాడు. మళ్ళా పాపము చేత నశిస్తూ ఉంటే, పాపము చేత నువ్వు చెడిపోతూ ఉంటే, పాపము చేత నీ జీవితాన్ని కల్మషం చేసుకొని ఉంటే ఆయన ఏం చేశాడు తెలుసా? మళ్ళా దేవుడంతటి వాడై ఉన్నటువంటి యేసుక్రీస్తుని, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. పంపించి వచ్చినటువంటి ఆయన ఏం చేశాడంటే నీ పాపము నా పాపము తీసివేయడానికి కలువరి శిలువలో ఆయన ప్రాణము, శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. పాప క్షమాపణ నీకు అనుగ్రహించాడు. ఇప్పుడు పాప క్షమాపణ మనకు దొరికింది. మనం ప్రభు నమ్ముకొని పాపాలు తీసివేసుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ప్రయత్నము చేయాలి. అంతేకాదు మనల్ని కాపాడుతున్నది అపవాది నుండి కూడా మనల్ని కాపాడుతున్నాడని మర్చిపోతాను. ఒకసారి చూడండి, అపవాది నుంచి కూడా మనల్ని కాపాడుతున్నాడో లేదో. దానియేలు 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి 6వ అధ్యాయం 22వ వచనం చదువు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి, ఆయన దేవుడు దానియేలు అంటున్నాడు, దేవుడు పరలోకము నుండి ఒక దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా, సింహపు బోనులో దానియేలు పడ్డాడని మనం ఎన్నోసార్లు విన్నారా లేదా? ఏమా
సింహపు బోనులో దానియేలు పడితే దేవదూతని పంపించి ఆ సింహపు నోరుని ఏం చేశాడు? సింహపు నోరుని నాకు హాని చేయకుండా ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. సింహము మనిషిని దొరికితేనే మనిషిని లాగేసి తినేసేయాలి. కానీ ఆ బోనులో ఉన్న సింహము దేవుడు తన దూతను పంపించి ఆ నోటిని ఆపేశాడు, తిననీయకుండా. అంటే సింహపు నోటిని మోయించేశాడు అని చెప్తున్నాడు దానియేలు. అలాగని తెలియకుండా ఒక సింహం తిరుగుతుంది తెలుసా మీ అందరికీ? దానియేలు సింహం భౌతిక సింహం, అది భౌతికంగా కనబడే సింహం. అది ఏమా వినండి, ఏ బాబు మాట్లాడకండి, టైం అవుతుంది. అక్కడ దానియేలు దగ్గర చూస్తున్నాడు సింహం, దాన్ని దేవదూత వచ్చి నోరుని మూయించాడు దేవుడు అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి సింహం కనపడుతుందా? కనపడుతుందా? కనపడదు. చూస్తారా ఆ సింహాన్ని కూడా? చూస్తారా? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై చదవండి 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఏం చేయాలంట? మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎలా ఉన్నాడంట? ఏడో సింహం కనపడుతుంది చూడండి. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడంట. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. తెలియకుండానే ఒక సింహము మన చుట్టూ తిరుగుతూనే ఉంది. అది గర్జించి ఎవరిని మృంగుదునా తిరుగుతుందంట. వాటి బారిన పడకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దానియేలుని కాపాడినట్టుగా నిన్ను కూడా కాపాడుతున్నాడు దేవుడు. ఇంత కాపుదల దేవుడు నీకు ఇస్తున్నప్పుడు, ఏమా ఇంత కాపుదల నీకు దేవుడు ఇస్తున్నప్పుడు నువ్వు మారాలి కదా. మారాలా వద్దా చెప్పండి? ఏం చెప్పరు? మారాలా. నీకు ఆహారము ఏదో రైతు పండిస్తే వచ్చినవి కదా అవి, ఆ గింజలు. దాని వెనక దేవుని హస్తం ఉంది. భూమికి ఫలించమని చెప్పితే ఫలిస్తుంది. ఫలించాలి అంటే వర్షం పడాలంటే నీ ఎండగాయాల ఎండాకాలం, ఇవన్నీ ప్రాసెస్ ఉంది. ఇదంతా కూడా దేవుడు తన పిల్లలను రెక్కల చాటున భద్రపరిచి కాపాడుకుంటూ వస్తున్నాడు. కొంతమంది తెలుసుకున్నారు భక్తులు. ఆ భక్తులు తెలుసుకుని ఏమన్నారు తెలుసా? దావీదు ఒక మాట అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని. ప్రాణముతో చెప్తున్నాడు, ఎవరితో కాదు, పక్క వాళ్ళతో కాదు. దేంతో చెప్తున్నాడు? ప్రాణముతో చెప్తున్నాడు. ప్రాణమా వినో. ఈరోజు నువ్వు బాగున్నావు, ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఈరోజు నీకు ఆహారం పెడుతున్నది, ఈరోజు యాక్టివ్గా ఉన్నావు, ఈరోజు నువ్వు చూస్తున్నావు, తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఈరోజు ఉన్నావంటే వినో. ప్రాణమా వినో. ఇదిగో దేవుడు సహాయం చేశాడు. ఆ ప్రాణానికి ఉన్న గుణం ఏంటంటే మర్చిపోతుందంట. ఈ ప్రాణంకు ఉన్న గుణం ఏంటంటే మర్చిపోతుంది అనమాట. అందుకే అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకొని దావీదు చెప్పాడు. మర్చిలేడు దావీదు తెలుసా? మనల్ని కాపాడుతున్నాడండి దేవుడు. అవునా? కాపాడుతున్నాడు. ఎప్పటి నుంచి కాపుదల ఉందో తెలుసా నీకు?
ఎప్పటి నుంచి ఉందో తెలుసా? వెరీ గుడ్. పిండము నుంచి ఉంది నీకు కాపుదల. తల్లి గర్భములో పడిన నాటి నుండి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన కాపుదల ఉంది. అందుకే నువ్వు బ్రతికి ఇంతవరకు వచ్చావు. ఆయన మర్చిపోతున్నావు. ఆయన చిన్నగా ఆలోచన చేస్తున్నావు. ఆ దేవుడు లేనుకుంటున్నావు, దెబ్బతింటావు, నష్టపోతావు. జాగ్రత్త. ఆలోచించు. ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం మొదటి ఆదివారంన కాస్త ఆలోచించు. మనోనేత్రములు తెరుచుకో. మనోనేత్రములు కాస్త తెరవండి. ఈ నేత్రాలు కాదు, మూయబడిన మనోనేత్రాలు ఉన్నాయి. మూయబడ్డాయి, మూసుకున్నావు. పాపము చేత వాటిని మూయబడ్డాయి. జాగ్రత్త. దేవుడు కాపుదల, దేవుని కాపుదల గత సంవత్సరం అంతా ఉంది. ఆ సంవత్సరమే కాదు, ఆ 2023లో కూడా ఆయన కాపుదల ఉంది. 2022లో ఆయన కాపుదల ఉంది. 2021లో ఆయన కాపుదల ఉంది. నువ్వు తల్లి గర్భములో పడిన నాటి నుండి ఆయన కాపుదల నీకు ఉంది. ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు మారాలని, నువ్వు రక్షణలోనికి రావాలని, ప్రభు కోసం బ్రతకాలని, దేవుని మాటల ప్రకారంగా నీ జీవితం కట్టబడాలని ఆయన ఇంతగా నిన్ను కాపాడుతూ ఉంటే నువ్వేమో ఈ సంవత్సరం వదిలేసారి రేపు వచ్చే సంవత్సరంలో తీసుకుంటాలే బాప్తిసం. అంత నీ చేతిలో ఉందా? ఇంకా మారేది ఇంకా చాలా ఉందిలే సార్. మారతలే అంత ధైర్యమా? మారతలే సార్, ఇంకా టైం ఉందిలే నాకు. ఎందుకంత నెగ్లెక్ట్? ఎందుకంత నిర్లక్ష్యత? ఎందుకంత? ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. మారాలి. మారామండి. ఈ సంవత్సరం బాప్తిసం తీసుకున్నాం, మంచిదే. మారిన నీవు మళ్ళీ పాపం జోలికి వెళ్తున్నావు, మళ్ళీ తప్పుడు మార్గంలో నడుస్తున్నావు. ఎన్నో సందర్భాల్లో నేను చెప్తున్నాను. మరొకసారి కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం దయచేసి గమనించండి. తప్పుడు పనులు చేసిన, గత 24 సంవత్సరంలో పాపాలు చేసిన, మారిన నీవు మళ్ళీ పాపం చేసిన, దేవుడు క్షమించి 2025లోనికి మళ్ళా ప్రవేశపెట్టాడు. పెట్టిన నీవు ఈ సంవత్సరంలోనైనా మారు. ఈ సంవత్సరంలోనైనా ఒక చక్కటి నిర్ణయం తీసుకో. మారాలన్న ఒక తపన, ఒక ప్రయాస నీలో కలగని నీ జీవితాన్ని మార్చుకో. లేదంటే తీసేస్తాడు. చూడు, జాగ్రత్త. చెట్ల వేరున ఎక్కడ ఉంచబడిందంట? గొడ్డలి. చెట్ల వేరు దగ్గర గొడ్డలు ఉంచబడిందంట. నరికితే అయిపోయాక చెట్టు ఏమైపోతుంది? తీసివేయబడుతుంది. ఆ భూమి వేస్ట్ అవుతుంది, తీసేయన్నాడు. భూసారం వేస్ట్ అయితే తీసేయంటున్నాడు. ఆ చెట్టుని తీసేయంటుంటే ఇదొక్క సంవత్సరం ఉండనయ్యా, నేను నీరు కడతాను, కొంచెం ఇంట్రెస్ట్ పెడతాను దానికి, ఇదొక్క సంవత్సరం ఉండని దాన్ని ఫలించేటట్టుగా చేస్తానని చెప్పాడు ఒక తోట యజమాని, పనివాడు. ఇదొక్క సంవత్సరం ఉండని అన్నాడు. లేదయ్యా, భూసారం వేస్ట్ అవుతుంది, ఎండ పడే ఆ సారం వేస్ట్ అవుతుంది, ఆ స్థలం వేస్ట్ అయితే తీసేయంటున్నాడు. అయినా ఉంచాడు. 2025లో నీకు అడుగు పెట్టించాడంటే చెట్టు అంటే ఎవరో కాదు, నీవు నేనే. మనమే చెట్లం అంటే మనమే. ఇక గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. హాస్పిటల్లో ఎన్నోసార్లు పోయి వచ్చినావు. వినండి బాగా, హాస్పిటల్కి ఎన్నోసార్లు పోయి వచ్చినావు. కానీ ఒకరోజు పోతావు అక్కడికి, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము ఉండదు. అప్పట్లక వస్తలే అనుకుంటుంటావు, అప్పట్లక జరుగుతుందిలే, ఇది మళ్ళీ పోయి వస్తలే, మళ్ళీ అప్పుడు వచ్చినాను కదా, గత సంవత్సరం వచ్చి హాస్పిటల్ పోతున్నా, మళ్ళీ వస్తా. చాలా మంది పోయినటువంటి వారు తిరిగి రాలే. మా అత్త అందరికి చెప్పిపోయింది, పోతున్నా నాయన హాస్పిటల్కి, కొంచెం హెల్త్ బాగాలేదు, మాట్లాడుకుంటూ పోయింది. ఒకటే ఆట ఎక్కింది, పోయింది. సాయంత్రం కల్లా సీరియస్ అయింది. వస్తుంది అనుకున్నాం, రాత్రి కల్లా శవమై బయటకు వచ్చేసింది. ఆశ్చర్యం అవుతుంది, ఏంటిట జరిగింది?
అయిపోతుంది అది పరిస్థితి. గత సంవత్సరంలో మా మామ ఉన్నాడు ఒక ఆయన, మాదన్న అని. ప్రతి ఇట్లా ఇది ఈ చలికాలం వస్తే ఆయాసం ఉంది. ప్రతి సంవత్సరం చూపించుకుంటూనే వస్తున్నాడు. కానీ ఒక రోజు ఏం చేసినట్టే పోయినాడు, మళ్ళీ వస్తాడే అనుకున్నాడు. కానీ పోయినాడు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము లేదు. జాగ్రత్త ప్రభునందు ప్రియులారా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అర్థం చేసుకోండి. మనం కూడా పోయి వస్తాడులే, ఆరోగ్యం ఉంటుందిలే, దేవుడు ఇస్తాడులే అని నెగ్లెక్ట్గా ఆలోచన చేయకండి. పోయి ఒకసారి రాలేము, లాస్ట్ రోజు అయిపోతుంది అది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ 2025లో ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభు కోసం, దేవా మారతాన్నైనా వద్దు, ఈ పాపకు జీవితం నాకు వద్దు. నిజంగా నువ్వు కాపాడుతున్నావు, కంటికి రెప్పలా నువ్వు కాపాడుతున్నావు, అపవాది బారి నుండి నువ్వు కాపాడుతున్నావు. పాపం చేసిన ప్రభుని లోకానికి పంపించి ఆ పాపానికి క్షమాపణ అనుగ్రహించినావు. 5 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే దీని వెనక ఎంతో కష్టం దాగి ఉంది. ఎన్నో పని చేశాయి, ఎన్నో శ్రమ తీసుకున్నాయి. అందుకే ఆహారం నాకు పెడుతున్నావు నాయన. ఇదిగో నేను మారుతాను నాయన అని నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. లేదంటే అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. తెలుసా, ఇంత సేవ చేస్తున్నా, ఇంత సహాయం చేస్తున్నా, దేవునికి కోపం వచ్చిందనుకో, తీసేస్తే పాతాళానికి వెళ్తావు. అగ్నిగుండం భయంకరమైనది, అది తప్పించడానికే దేవుడు ఇంతగా నీకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి కాస్త పాపాన్ని తీసేసుకోండి, ఆ తప్పుడు అలవాట్లను మానుకోండి, దేవుని కోసం బ్రతకండి. ఈ 2025లో మంచి నిర్ణయం తీసుకోండి. మీ జీవితాలను ఒక చక్కటి మార్గము గుండా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక చక్కటి పునాది వేసుకోండి. నాయన ఇదిగో ఈ 2025 మొదటి ఆదివారం నేను నీ మందిరంలో ఉన్నాను, చివరి ఆదివారం వరకు నేను నీ మందిరంలో గడుపుతాను నాయన. 52 వారాలు ఉన్నాయి, 52 వారాలు నీ మందిరంలో గడుపుతాను నాయన. ఎన్ని పనులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా నేను విడవను నాయన అని మంచి నిర్ణయం తీసుకో. తర్వాత ప్రతి ఆదివారం సమయానికి వస్తాను నాయన, నిర్ణయాలు తీసుకో. తర్వాత దేవుని నైనా నీ మాటలను విని నా జీవితాన్ని మార్చుకుంటాను నాయన, నా బ్రతుకును మార్చుకుంటాను నాయన. మంచి నిర్ణయాలు తీసుకొని మీ యొక్క మంచి నిర్ణయం తీసుకొని మీరు సిద్ధపడాలని ప్రభునామమున మనవి చేస్తూ, దేవుని కాపుదల ఉన్నందుకే మనం బ్రతుకుతున్నాం. ఆయన కాపుదల లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచే వెళ్ళిపోతాం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని దేవుని దృష్టిలో లేదా దేవుని ఆనందపరిచే పనులు మనం చేస్తూ మన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, ఇదిగో నీ మాటలు నీ పిల్లలకు అందించాను, చక్కగా విన్నారు తండ్రి. 2025లో నా ప్రభు నిజంగా నీ కాపుదల ఎంతో గొప్పగా ఉంది నాయన. ఆ కాపుదలను బట్టి నాయన మా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి నీకు ఇష్టకరంగా బ్రతుకుటకు నైనా గత సంవత్సరంలో ఏదో తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగాయి నాయన. అయినా మీరు క్షమించారు ప్రభువా, అయినా మీరు నాయన మమ్మల్ని సరిచేశారు నాయన. అయినా మీరు మీ దయతో, మీ కృపతో, మీ కాపుదలతో నన్ను 2025లోనికి నడిపించావు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ 2025లో ఆ తప్పుడు పనులు చేయండి నాయన, ఆ పాపపు జోలికి వెళ్ళండి నాయన. ప్రతి ఆదివారం నీ మందిరంలో ఉంటాను నాయన. నీ మాటలు నేర్చుకొని నా జీవితాన్ని మార్చుకొని నీకు ఇష్టకరంగా జీవించి ఆ పరలోకానికి చేరుకుంటాను నాయన అని ఎందరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించుమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.